దేశంలో రైతాంగం కార్మిక సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా ఈరోజు ఉమ్మడిగా రైతు సంఘాలు కార్మిక సంఘాలు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాయి. దీంట్లో భాగంగా రేపల్లిపట్నంలో ఆందోళన చేయటం. ఈరోజు ఒకటే డిమాండ్, సమస్యలైనా పరిష్కరించండి, జైళ్ళు అయినా పెట్టండి. క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు దేశవ్యాప్తంగా పోరాటం నడపడం జరిగింది. ఈరోజు భారతదేశంలో కూలీలుగా ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకి ఉపాధి పథకం ద్వారా పనులు కల్పించాలని, కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అట్లనే పంటని పండించే రైతాంగం ఎవరైతున్నారు వీళ్ళకి ఉత్పత్తి మీద 50% కలిపి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి, అట్లా కార్మిక వర్గానికి ఈరోజు బానిసలుగా చేసే పద్ధతుల్లో కార్మికులకి ఉరితాళ్లు లాంటి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి, ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మికులు భవిష్యత్తులో పర్మనెంట్ అయిపోయిన ఉండదు, పెన్షన్ ఉండదు, కనీస వేతనాలు ఉండదు. అందుకని కార్మికులందరికీ ప్రమాదమైన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి, అట్లనే కనీస వేతనం 30,000 రూపాయలు అమలు చేయాలని ఈ ఉమ్మడి డిమాండ్స్ మీద ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 12-13 సంవత్సరాల కాలంలో కన్ను మిన్న ఆనకుండా కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని నడిచిపెడతా ఉన్నారు. మననే దేశవ్యాప్తంగా యువజనులు పోరాటం చేశారు. ఈ పోరాట స్ఫూర్తితో ఈరోజు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఈరోజు ఇక్కడ అరెస్టులు ఇవన్నీ కూడా జరగడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని భాగస్వామైనటువంటి